ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి ఆ సందర్భంగా ఆయనకి ఈరోజు అభిమానులందరూ కలిసి నివాళులు అర్పించడం జరిగింది. మరి రంగా గారి చరిత్ర చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి మాకు ప్రత్యేకంగా రంగా గారిని మేము 3 సార్లు కలవడం జరిగింది. మేము ఆ రోజుల్లోనే ఆయన జైల్లో ఉన్నప్పుడు మేము తాడేపల్లి సీతమ్మ కాడ ప్రభజయతి చేసి ఉద్యమాలు చేసిన రోజులు మాయి. రంగా గారు అంటే ఒక శక్తి, ఆయన ఒక మనిషి కాదు, ఒక పొలానికి మనిషి కాదు. ఆ రోజుల్లో విజయవాడలోనే కాక రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఏ ఒక్క కులానికో మతానికో వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదని, అలాగే అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళ కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రావు గారు. అట్లాగే మరి ముఖ్యంగా ఈరోజు విజయవాడ నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఎంతో ఆనందంగా ఉన్నారంటే అది రంగా గారు చేసిన కృషి అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు వారి భూముల్ని ఆక్రమించుకొని వారి ఉద్యోగాలను స్వాధీనపరచుకొని వారిని ఎంతో ఇబ్బంది గురి చేస్తే రంగా గారు వారి ఇళ్లలో కూర్చొని కొన్ని రోజుల పాటు పోరాటం చేసి వారి ఆస్తుల్ని వారి ఉద్యోగాల్ని కాపాడి వారికి ఆశ్రమం కల్పించిన మహానాయకుడు కాబట్టే ఈ రోజు కూడా ఆయన కొలుస్తున్నారు బ్రాహ్మణ సామాజిక వర్గం వారు. అందరూ మా కుటుంబంలో చనిపోయారని గుర్తు చేసుకొని వారి యొక్క ఆశయాలని వారు రంగా గారు ఇంకా చనిపోలేదు, మా గుండెల్లో బ్రతికే ఉండాలని ఇప్పుడు కార్యక్రమం చేయడం ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కాపు సభ్యులందరూ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. రంగా గారు శక్తి, ఎందుకంటే రంగా గారు ఒక పోరాట స్ఫూర్తి. ఆ రోజు విజయవాడలో కమ్యూనిస్టు నాయకులు దురంతాలకి చాలామంది ప్రజలు, మహిళలు, బ్రాహ్మణులు, ఎస్సీ వర్గాలు భూములు కోల్పోయే సమయంలో వాళ్ళకి అండగా ఉండి నిరాశ తీసి ఒక పోరాటం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ఎక్కడ వచ్చిందంటే పేదల యొక్క భూములు పెద్దలు ఆక్రమించుకొని, ఊర్లో శక్తులు ఆక్రమించుకొని వాళ్ళకి ఉంటే ప్రజలకు అండగా నేను పోరాటం చేసే దాన్ని తట్టుకోలేక చేసిన హత్య అక్కడే ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ప్రజల కోసం, పేదల కోసం, వాళ్ళ మాన ప్రాణాలను కాపాడడం కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం, కులమత వర్గాన్ని శిక్షణ లేకుండా ఉండటం కోసం ఎన్ని కార్యక్రమాల కోసం ఆయన పోరాడుతున్నాడు. భవిష్యత్తులో పెద్ద లీడర్ అయిపోతే మనందరికీ రాలేదండి. అవును, అనుకుంటే నేను వచ్చేవాళ్ళు కారు వేసుకున్నాను, బండి వేసుకున్నాను.